రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లు అర్జున్ కి మరో బిగ్ షాక్ తగిలే పరిణామాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే మధ్యంతర బెయిల్ మీద అల్లు అర్జున్ బయటకు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మధ్యంతర బెయిల్ రద్దయ్యే అవకాశం కూడా ఉంది అని చెప్పి న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే రివ్యూ పిటిషన్ సిటీ పోలీసులు వేయబోతున్నారని కూడా సమాచారం అందుతుంది. అయితే బన్నీకి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే మధ్యంతర బెయిల్ మీద ఆయన బయటకు వచ్చారు, కానీ మధ్యంతర బెయిల్ రద్దవబోతున్నట్లు కూడా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ లైవ్ లో అందిస్తారు. ఎస్ గణేష్, చెప్పండి. మధ్యంతర బెయిల్ రద్దయ్యే అవకాశం కనిపిస్తుందని చెప్పేసి న్యాయ నిపుణులు చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి మీ దగ్గర ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? ఎస్, ఎందుకంటే సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలోన రేవతి అనే మహిళ వివాహిత మృతి చెందింది. ఆమె కుమారుడు దాదాపుగా ఒక 13 రోజులుగా ఆసుపత్రిలోన చికిత్స పొందుతున్నాడు. అంటే ఆసుపత్రిలోన ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉండి ఇప్పుడు మృత్యుతో పోరాడుతున్నాడు. అంటే టోటల్గా జరుగుతున్న దాంట్లోన అల్లు అర్జున్కి బెయిల్, ఆయనకి జైలు 18 మంది దాంట్లోన రిమాండ్ వేయడానికి దాదాపు 11వ ముద్దాయిగా ఉన్నాడు. ఆయన తీసుకెళ్లారు. తర్వాత నాంపల్లి కోర్టులో ఆయన సంబంధించిన కేసు నడిచింది. 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అంటే ఇక్కడ వరకు ఆ కేసు చాలా ఉత్కంఠగా నడిచింది. అల్లు అర్జున్ వచ్చిన తర్వాత ఆ రోజు ఉదయం నుంచి పోలీసులు తీసుకెళ్లడం దగ్గర నుంచి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టడం, కింది కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఆయనకి జైలు శిక్ష ఖచ్చితంగా ఉంటుందనేది 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. కానీ ఇంతలోనే అంటే పూర్తిగా గడిచిన మధ్యాహ్నం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు అత్యవసరంగా. కానీ లంచ్ మోషన్ 12 గంటల నుంచి 2 గంటల లోపల జరగాల్సింది. సాయంత్రం వరకు లంచ్ మోషన్ పిటిషన్ నడిచింది. దానిపైన ఇంట్రీమ్ బెయిల్, ఏదైతే మధ్యంతరంగా కూడా ఇంట్రీమ్ బెయిల్ పిటిషన్ అయితే హైకోర్టులో మూవ్ చేశారు. బెయిల్ వచ్చింది. కానీ ఏదైతే బెయిల్కి సంబంధించిన ఆ కోర్టు జైలుకి సంబంధించిన ఆ పిటిషన్ వాళ్ళకి ఆ పత్రాలని వెళ్లాల్సిన దాంట్లో కొంత ఆలస్యం జరగడంతో ఆయన ఆ రోజు రాత్రి అంతా ఉండి ఉదయం పూట రిలీజ్ అయ్యారు. అంటే ఇక్కడ వరకు జరిగిన దానిపైన పూర్తిగా అనేక మంది నిరసన వ్యక్తం చేశారు. అంటే ఇంత తక్కువ సమయంలో, అంటే ఒక కేసులో ఆ రోజు ఉదయం అరెస్ట్ చేసిన తర్వాత ఆయన నాంపల్లి కోర్టుకి తరలించిన తర్వాత కోర్టులోన ఆయనకి 14 రోజులు రిమాండ్ విధించిన తర్వాత అప్పటికప్పుడు హైకోర్టులో ఇంట్రీమ్ బెయిల్ పిటిషన్ వేయడం ఏంటి, ఆయనకి బెయిల్ మంజూరు కావడం ఏంటి, జైలుకి కొంత ఏదో ఇన్ టైంలో వెళ్ళలేకపోతే సరిపోయింది కాబట్టి, లేకపోతే ఆయన అప్పటికప్పుడే బయటకు వచ్చే పరిస్థితులు అనేవి ఖచ్చితంగా ఉండేవి. అంటే ఇక్కడే సామాన్యుడికి ఒక న్యాయం, సెలబ్రిటీకి ఒక న్యాయం అనేది సోషల్ మీడియా కాదు అనేక మంది ఇదే ప్రశ్న సంధించారు. అంటే ఒక సామాన్యుడి విషయంలో నిజంగా ఆ రోజు ఉదయం అరెస్ట్ అయితే మధ్యాహ్నం ఒక కింది స్థాయి కోర్టు ఆయనకి రిమాండ్ విధిస్తే అప్పటికప్పుడు ఇంట్రీమ్ బెయిల్ పిటిషన్ అనేది లంచ్ మోషన్లో మూవ్ అయ్యే అవకాశం ఉందనేది న్యాయ నిపుణులతో సహితం దీన్ని ప్రశ్నించారు. మరోవైపు ఇప్పటివరకు ఆ కేసులో 18 మంది ముద్దాయిలు అనుకుంటూ 11వ ముద్దాయిగా A11గా అల్లు అర్జున్ పెట్టారు. అల్లు అర్జున్ పెట్టిన తర్వాత ఆయన ఇప్పటివరకు కూడా స్క్వాష్ పిటిషన్ వేశారు. అంటే బెయిల్కి సంబంధించిన తనని నాట్ టు అరెస్ట్ అని కానీ లేకపోతే తనను అరెస్ట్ చేయొద్దన్న పిటిషన్ కానీ ఎక్కడా కూడా ఆయన ఎక్కడ వేసుకోలేదు. కానీ ఈ కేసు తనకు సంబంధం లేదు, అంటే జరిగిన తొక్కిసలాటకు కావచ్చు లేకపోతే మిగతా అంశాలకు తనకు ఎలాంటి సంబంధం లేదు కాబట్టి తన్ని ఈ కేసు నుంచి మినహాయించాలని స్క్వాష్ పిటిషన్ మాత్రమే ఆయన హైకోర్టులో దాఖలు చేశారు. అంటే స్క్వాష్ పిటిషన్ ఇంకా విచారణలో ఉండగానే ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఆయన్ని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఆ తర్వాత ఆకస్మికంగా ఇంట్రీమ్ బెయిల్ కోసం హైకోర్టులో ఎలా మూవ్ చేశారనేది ఇప్పుడు న్యాయ నిపుణులకి అతిపెద్ద సవాల్గా ఆ రోజున నిలిచిన తర్వాత దానికి ఇప్పుడు అనేక తర్జన భర్జన జరిగిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఆయన ఆ రోజు 12 గంటల్లో మొత్తం అరెస్టు, రిమాండు, తర్వాత ఇంట్రీమ్ బెయిల్, తర్వాత జైలు నుంచి బయటకు వచ్చాడు అనేది 12 గంటల పాటు ఒక చక్రం తిరిగినట్టుగా వచ్చింది. అంటే సినిమాల్లో మనం చూస్తున్న ఘటనలాగా 2.5 గంటల సినిమాలో 3 గంటల సినిమాల్లోనూ ఒక హీరోకి సంబంధించిన కేసు, తర్వాత జైలు, బయటికి రావడం, బెయిల్స్ అన్నీ ఒకసారి జరిగిపోతాయి. అలాగా అల్లు అర్జున్ ఏదైతే ఈ కేసు ఉందో సంజయ్ థియేటర్ కేసుకు సంబంధించి 12 గంటల్లో మొత్తం జరిగిపోయింది. దీనిపైన ఇప్పటికే అనేక చర్చలు జరిగినాయి. అయితే ఇలాంటి పరిస్థితుల మధ్య ఆయన ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన హడావిడిని చాలా వరకు సోషల్ మీడియా కాదు బయట సమాజం అంతా కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అంటే ఏం సాధించారని, అల్లు అర్జున్ ఏం సాధించారో ఆయన ఇంటికి వచ్చిన తర్వాత అనేక మంది సెలబ్రిటీలు, అంటే చిరంజీవి కావచ్చు, నాగబాబు కావచ్చు, లేకపోతే సురేఖ వాళ్ళ మేనత్త కావచ్చు, వీళ్ళందరికీ కుటుంబ సమస్య కాబట్టి కుటుంబంలో ఒక వ్యక్తి అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళకి సానుభూతి ఉంటుంది. ఆ సానుభూతి తర్వాత వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి పరామర్శించడం కావచ్చు, తనకు జరిగిన విషయాన్ని తెలుసుకోవడం కావచ్చు, ఇలాగన్నీ జరుగుతాయి ఒక కుటుంబంలో ఎక్కడైనా జరగాల్సిన అంశాలు. కానీ మిగతా సెలబ్రిటీలు, హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఇలా మొత్తం ఓన్లీ పుష్ప 2 సినిమాకి సంబంధించి యూనిటే కాకుండా మొత్తం అందరూ కూడా అక్కడికి వెళ్ళి పరామర్శించడం అనేది చాలా వరకు అనేక చోట్ల విమర్శలకు దారితీసింది, ఒక ఆక్షేపణీయంగా మారింది. ఎందుకంటే ఒకవైపు ఒక కుటుంబం పూర్తిగా ఒక వ్యక్తిని నష్టపోయింది. రేవతి అనే వ్యక్తి అల్లు అభిమానిగా ఆ రోజు మొదటి షో బెనిఫిట్ షో చూద్దామని వెళ్తే
అక్కడ ఉండే తొక్కిసలాట్లో అటు అభిమానులు కావచ్చు, లేకపోతే అల్లు అర్జున్ సంబంధించిన సెక్యూరిటీ కావచ్చు, ఆమె గెంటి వేయడం వల్ల కింద పడిపోవడం వల్ల ఈ ఘటన జరిగింది అనేది పూర్తిగా చెప్పిన తర్వాత ఆ కుటుంబంలో రేవతి అనేది ఆమె పూర్తిగా మరణించిన తర్వాత ఆ కుటుంబం అనాథగా మిగిలింది. ఎందుకంటే భాస్కర్ ఆ పిల్లల్ని, ఒక చిన్న పాప, తర్వాత మృత్యుతో పోరాడుతున్న శ్రీతేజ హాస్పిటల్లో దాదాపుగా 13 రోజులుగా కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఇంత జరిగిన తర్వాత ఇంత విషాదం ఉండే ఒక కుటుంబం ఆ పక్కన ఉంటే కేవలం 12 గంటల్లో హైకోర్టు నుంచి ఇంట్రీమ్ బెయిల్ తీసుకుని బయటకు వచ్చిన తర్వాత అల్లు అర్జున్కి అక్కడ జరుగుతున్న పరామర్శలు కావచ్చు, ఆయన పట్ల సానుభూతి కావచ్చు, ఒక ప్రచారం కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత మొత్తం సొసైటీ అంతా దీనిపైన ఒక చర్చ దారితీసింది. ఎందుకంటే ఇంత నష్టపోయిన కుటుంబానికి ఏమాత్రం పరామర్శ లేదు, వాళ్ళకి కేవలం డబ్బులు ఏదో ఒక 25 లక్షలు సహాయం చేస్తామని చెప్తున్నారంటే 25 లక్షలు = ఒక రేవతి మరణంలాగా చూసే పరిస్థితి ఆ సినిమా ఇండస్ట్రీ కావచ్చు, అల్లు అర్జున్ కుటుంబం కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే దీన్ని ప్రత్యేకంగా సొసైటీ అంతా అబ్జర్వ్ చేసింది, దీనిపైన ఒక నిరసన వ్యక్తం చేసింది. అనేక మంది న్యాయ నిపుణులు దీనిపైన చర్చలు చేశారు. ఈ చర్చల్లోన ఇలాంటి ఇంట్రీమ్ బెయిల్ను తమ ఇప్పటికే కూడా చూడలేదు. ఎందుకంటే చాలా వరకు డబ్బున్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ చట్టం వేరు, న్యాయం జరిగే తీరు వేరు అనేది ఒక విశ్లేషణ అయితే చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతున్న తర్వాత కూడా ఇలాగా ఇంట్రీమ్ బెయిల్ రూపంలో తీసుకురావడాన్ని వాళ్ళు తప్పుపట్టారు. ఒక సామాన్యుడికి ఇలాంటి న్యాయం జరుగుతుందనేది కూడా ఒక ప్రశ్నించారు. అయితే పోలీసులు ఆ రోజున అల్లు అర్జున్కి సంబంధించి ఆ సంజయ్ థియేటర్ రావడానికి అనుమతి కోరిన తర్వాత అనుమతి ఇవ్వకపోయిన తర్వాత కూడా ఆయన రావడం, ఒక ప్రదర్శన చేయడం, ఆ థియేటర్కు ఒక షో చేయడం కోసం ఆయన వెళ్ళిన తర్వాత ఈ తొక్కిసలాట జరిగింది. థియేటర్ యాజమాన్య వైఫల్యంతో పాటు ఖచ్చితంగా హీరో అల్లు అర్జున్ అంతమంది మార్బలంతో తన అభిమానులు చాలామందితో అక్కడ తొక్కిసలాటకి కారణమయ్యాడనేది ప్రధానమైన కారణంగా 105 కేసు అనేది నమోదు చేశారు. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక హత్యకు కారకుడిగా మాత్రమే, అంటే ఆ హత్య జరగడానికి ఎంతో కొంత తన పాత్ర ఉందనేది ఇందులో పూర్తిగా నిరూపణ అయ్యే అంశం. ఇన్ని జరిగిన తర్వాత బెయిల్లో వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ ఇంట్రీమ్ బెయిల్ అనేది హైకోర్టులో వేసిన దాన్ని రద్దు చేసేది ఎలాగనేది. ఇప్పుడు ఖచ్చితంగా అటువైపే పోలీసులు, హైదరాబాద్ సిటీ పోలీసులు ఆలోచన చేస్తున్నారు. ఆలోచనలో భాగంగా ఈ పిటిషన్ అంటే ఏదైతే ఇచ్చారో దీనిపైన రివ్యూ పిటిషన్ కోరే అవకాశాన్ని ఇప్పుడు వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు. ఎందుకంటే హైకోర్టులో వచ్చిన ఆ బెయిల్ పిటిషన్ని ఖచ్చితంగా రద్దు చేయాలని సుప్రీంకోర్టుకి వెళ్ళబోతున్నారు. దీనికి కూడా చిన్న ప్రాసెస్ నడుస్తోంది. ఈ ప్రాసెస్లో ఏంటంటే ఏదైతే సిటీ పోలీసు ఉన్నారో సిటీ పోలీస్కి అటు ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంది, ప్రభుత్వం నుంచి అన్ని క్లియరెన్స్లు కూడా. ఎందుకంటే ఒకవైపు అనేక మంది సోషల్ మీడియా కావచ్చు, ఇతర బయట ఉండే సొసైటీ ప్రజలు కావచ్చు, ఆ రేవతి కుటుంబానికి అన్యాయం జరిగింది అనేది కూడా అనేక బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇటువైపు సంబరాలు చేసుకుంటున్న అల్లు అర్జున్ కుటుంబాన్ని చూస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా బాధిత కుటుంబం వైపే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పిటిషన్కి ఏదైతే పోలీసులు అనుమతి కోరుతున్నారో దాన్ని ప్రభుత్వం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఈ 2 రోజుల్లో కూడా ఏదైతే రివ్యూ పిటిషన్ కోరబోతున్నారు, మధ్యంతరంగా ఇచ్చిన ఈ ఇంట్రీమ్ హైకోర్టు బెయిల్ ఆర్డర్ని రద్దు చేయాలని హైదరాబాద్ పోలీసులు వెళ్ళబోతున్నారు. ఇది కానీ వెళ్తే ఖచ్చితంగా ఈ బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ అవుతుంది. అల్లు అర్జున్ని తిరిగి జైలుకి తీసుకెళ్లే అవకాశము ఏ క్షణంలోనే జరిగే అవకాశం ఉంది. దీనిపైన ఇప్పటికే న్యాయ నిపుణులు అనేక మంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ రోజున ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారితే కానీ ఈ రోజున ఆ విధంగా బెయిల్ పిటిషన్ వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చట్టం దాన్ని అమలు చేసుకోవాల్సిన తీరు న్యాయ రూపంలో వెళ్ళాలంటే అనేక మంది లాయర్లు ఉండాలి. ఒకవైపు అప్పటికప్పుడు ఇంట్రీమ్ పిటిషన్ దాఖలు చేయడంతో పాటు ఆ బెయిల్ ఆర్డర్లు అంటే లంచ్ మోషన్ ఉంది, 1 నుంచి 2 గంటలు జరగాల్సింది సాయంత్రం 5 గంటల వరకు జరిగింది. అక్కడి నుంచి హైకోర్టు ఆదేశాలను తీసుకుని జైలుకి వెళ్ళడం, జైల్లో సబ్మిట్ చేయడం, ఆ రోజు ఉదయానికి 6 గంటల తర్వాత 1 నిమిషం కూడా ఆలస్యం లేకుండా వాళ్ళని విడుదల చేయడం అనేది చూస్తే ఈ ప్రాసెస్ అంతా చూసిన తర్వాత ఖచ్చితంగా ప్రజలు అనేక మంది న్యాయం నువ్వు ఎక్కడున్నావని ప్రశ్నిస్తున్నారు. చట్టం నువ్వు సీరియస్గా చర్యలు తీసుకోవాలనేది డిమాండ్ చేస్తున్నారు. ఈ 2 డిమాండ్లు అంటే న్యాయం కావాలనేది ఒకటైతే చట్టం కఠినంగా శిక్షించాలి, కఠినంగా యాక్షన్ తీసుకోవాలని ఏదైతే డిమాండ్ ఉందో ప్రభుత్వం ఆ వైపుగానే ఆలోచన చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగా ఇప్పుడు వేసిన మధ్యంతర అంటే ఇంట్రీమ్ బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో క్యాన్సిల్ కోసం ప్రభుత్వం వైపు పోలీసులు ఒక విజ్ఞప్తి చేశారు. దాన్ని ఖచ్చితంగా ఆమోదించినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ 2 రోజుల్లో కూడా హైదరాబాద్ పోలీసు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ అంటే రివ్యూ పిటిషన్ కోరబోతుంది. ఎందుకు ఇవ్వాల్సిన అవసరం వచ్చింది? ఇప్పుడు నిజంగానే అల్లు అర్జున్ లేకపోవడం వల్ల ఆ రోజు న్యాయ నిపుణులు కూడా ఇదే అంశాన్ని చర్చించారు. అల్లు అర్జున్ లేకపోవడం వల్ల అంత అర్జెంటుగా బెయిల్ పిటిషన్ ఇంట్రీమ్ బెయిల్ పిటిషన్ ఇవ్వాల్సిన అవసరం ఏముందనేది ప్రశ్నించారు. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు చాలా వరకు ఆ వ్యక్తి లేకపోతే అనేక పనులు ఆగిపోయే అవకాశం ఉంటుంది. అంటే అందులోన ఒక ప్రముఖమైన డాక్టర్ కావచ్చు, ఆయన కార్డియాలజిస్ట్ కావచ్చు, ఒక సర్జరీ చేసే ముందు ఆయన కానీ ఇటువంటి బెయిల్ పిటిషన్ అవసరం. ఎందుకంటే ఆయన చేయాల్సిన సర్జరీస్ చాలా ఉన్నాయి. కాబట్టి అందులోంచి ఆయన
వెళ్ళకపోతే అనేక మంది ప్రాణాలు కోల్పోతారు కాబట్టి అర్జెంటుగా లంచ్ మోషన్లోనో ఇంకోటో లేకపోతే ఇతర పద్ధతుల్లో ఇంటరీమ్ బెయిల్ పిటిషన్ వేసి వాళ్ళని బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంది. లేకపోతే ఒక చట్టసభలకు సంబంధించిన హాజరు కావాలి, అటువంటిది మనకి ఇప్పుడు జమిలీ కావచ్చు, ఇటువంటి వాటిలో ఓటింగ్కి వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈయన అర్జెంటుగా ఆ పార్లమెంటుకో ఎగువ సభకో దిగువ సభకో వెళ్ళి అక్కడ ఓటు వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని కోట్ల మందికి సంబంధించిన ఒక చర్చ జరుగుతుంది కాబట్టి ఆ చర్చకి సంబంధించిన ఓటు వేయాల్సిన అవసరం ఉంది. ఆయన పార్లమెంట్ సభ్యుడో రాజ్యసభ సభ్యుడో కాబట్టి ఆయన వెళ్లాల్సిన అవసరం ఉందనేది అప్పుడు అందులో బెయిల్ పిటిషన్కి ఈ ఇంటరీమ్ బెయిల్ పిటిషన్ అర్జెంటుగా లంచ్ మోషన్లో చేయాల్సిన అవసరం ఉంది. ఇలాగ అత్యవసర పరిస్థితులు మాత్రమే, అంటే ఇలా అత్యవసర పరిస్థితులు కాకపోతే ఎందుకు ఇవ్వాల్సిన అవసరం ఉందని. ఇంకోటి అల్లు అర్జున్కి సంబంధించిన బెయిల్లో కీలకంగా మనకి వచ్చిన ప్రధానమైన ప్రశ్న, పుష్ప సినిమా షూటింగ్ అయిపోయింది, 2 రిలీజ్ అయింది, ఆ సక్సెస్ మీట్లు చేసుకున్నారు, అంతా సజావుగా జరుగుతున్న టైంలో ఆయనకి ఎలాంటి దీనివల్ల లేదు. అంటే ఆయన హాజరు ఉండాల్సింది. అంటే ఆయన నిజంగా సినిమా షూటింగ్ అయితే సినిమా షూటింగ్ అవుతున్నప్పుడు ఆయనతో ముడిపడి ఉంది కాబట్టి కొన్ని వందల మంది అక్కడ యూనిట్ సభ్యులు ఉంటారు, లేకపోతే మిగతా అంతా వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ అంతా చేసుకుని ఉంటారు కాబట్టి అలా చేసుకున్న సమయంలోన అక్కడ కానీ వెళ్ళకపోతే అదంతా నష్టం జరుగుతుంది కాబట్టి అటువైపు నుంచి ఆలోచన చేయడానికైనా అయి ఉండాలి. కానీ పుష్ప సినిమా 2 అనేది పూర్తయింది, రిలీజ్ అయిపోయింది. రిలీజ్ సందర్భంలో ఇంత గందరగోళం జరిగింది కాబట్టి ఆయన ఖాళీగానే ఉన్నారు. అంటే ఎక్కడ కూడా బెయిల్ పిటిషన్ అంత అర్జెంటుగా మూవ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు మూవ్ చేశారు? ఇక్కడ సెలబ్రిటీగా చూసారా, సామాన్యుడిగా చూసారా? కానీ హైకోర్టులో ఏదైతే వాళ్ళు మూవ్ చేసిన పిటిషన్లోన హైకోర్టు జడ్జి ఆ రోజున లంచ్ మోషన్ తర్వాత 4 గంటల ప్రాంతంలో విచారణ చేసినప్పుడు కూడా ఇదే సూటి ప్రశ్న అడిగింది ఆవిడ. అక్కడ అడిగిన ఆ ప్రశ్న, జడ్జి శ్రీదేవి అడిగిన ప్రధానమైన ప్రశ్న, సెలబ్రిటీగా చూస్తున్నారా, సామాన్యుడిగా చూస్తున్నారా? సెలబ్రిటీగా చూస్తే నేను ఆయన అంత పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదనేది కూడా ఆ బెంచ్ పైన చేసిన ప్రధాన ప్రశ్న. దానికి అల్లు అర్జున్కి సంబంధించిన న్యాయవాది ఖచ్చితంగా అతను సామాన్యుడిగా చూడాల్సిన అవసరం ఉంది, మీ సెలబ్రిటీగా చూడాల్సిన అవసరం లేదు, కానీ ఆ బెయిల్ పిటిషన్ మూవ్ చేయాలి, మీరు సామాన్యుడిగానే చూడండి, చట్టం ముందు అందరూ సమానమే, న్యాయం ముందు అందరూ సమానమే అనేది ఏదైతే అక్కడ ఆయన డిమాండ్ చేశారో ఆరోపణలోనే ఆయనకి బెయిల్ వచ్చింది. అంటే ఇంత సామాన్యుడిగా ఉండే వ్యక్తి వచ్చిన తర్వాత ఆ సామాన్యుల్లో చూడకుండా ఇంటికి వచ్చిన తర్వాత ఎంతమంది సెలబ్రిటీలు, దర్శకులు, నిర్మాతలు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి ఆయన్ని ఒక సెలబ్రిటీలాగా చూస్తూ వెళ్తున్నారంటే ఆ తర్వాత ఆ బెయిల్ పిటిషన్ వచ్చిన తర్వాత ఆయన న్యాయవాదులు కూడా చెప్పిన మాటలు చూస్తే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. చాలా వరకు ఆయనకి వచ్చిన వెంటనే జైలు నుంచి విడుదల చేయాల్సిన అవసరం ఉంది, కానీ అలా విడుదల చేయకుండా ఖచ్చితంగా వాళ్ళు అక్కడ ఆప్ చేయడం వల్లే ఆయన ఆ రోజు రాత్రి అంతా జైల్లో ఉండాల్సిన అవసరం వచ్చింది. సామాన్యుడిలాగా జైల్లో ఆయన కింద పడుకున్నారని అనేక స్టేట్మెంట్స్ చేశారు. అంటే హైకోర్టులో చెప్పింది ఒకటి, బయటకు వచ్చిన తర్వాత చెప్తున్న మాటలు. అంటే ఆయన సామాన్యుడిగా చూడకుండా సెలబ్రిటీలా చూడాల్సిన అవసరం ఉందని చెప్పారు. వీటన్నిటిని చూసిన తర్వాత ప్రభుత్వానికి అతిపెద్ద డ్యామేజ్ చేసేలాగా ఈ అడ్వకేట్స్ ప్రకటనలు కావచ్చు, లేకపోతే జరుగుతున్న ఘటనలు కావచ్చు కనిపించేది. దీంతో ప్రభుత్వం దానికి సీరియస్గానే ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడూ సామాన్యుల పక్షాన్ని ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏదైతే మరణించిన రేవతి కుటుంబాన్ని పక్షాన్ని ప్రభుత్వం నిలవడానికి ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఇప్పుడు దీనికి సంబంధించిన ఈ బెయిల్ అంటే ఇంటరీమ్ బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని సుప్రీంకోర్టుకి వెళ్ళబోతుంది. ఇందులో ఇంకా కీలకమైన విషయం ఏంటంటే దాదాపుగా 25 లక్షల రూపాయలు ఆయన వాళ్ళకి కుటుంబానికి ఆర్థిక సహాయం ప్రకటించారు. మరోవైపు ఆ శ్రీతేజ్ ఏదైతే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడో ఆయనకి ఆ చికిత్స పొందుతున్న ఖర్చులు కూడా ఇస్తానని ప్రకటించారు. అంటే ఇది ప్రకటించిన తర్వాత ఆయన వెళ్ళి పరామర్శ చేయడానికి కూడా ఇప్పటికే అనేక మీడియా ముందు కూడా ఆయన సానుభూతి వ్యక్తం చేశాడు, సారీ చెప్పాడు, నేను వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తానని చెప్పాడు. అంటే పరామర్శించడం అంటే చాలా వరకు మనకి న్యాయం కావచ్చు, చట్టం కావచ్చు, ఇందులో ప్రధానంగా మనకు జరుగుతున్న చర్చలోన ఒక ముద్దాయిగా ఉండే వ్యక్తి ఆ బాధితుల కుటుంబానికి వెళ్ళడం అంటే ఆ కేసుని నీరుగార్చే ప్రయత్నం కావచ్చు, లేకపోతే వాళ్ళని ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం కావచ్చు, ఇలాగ అనేక రూపాల్లో ఆ ప్రయత్నం జరుగుతుందనేది ఇప్పటికే చట్టం న్యాయం రెండు కూడా నమ్ముతున్న పరిస్థితులు ఉన్నాయి. అంటే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉందనేది ప్రధానంగా అమ్ముతున్నారు. అందుకనే ఈ 2 రోజులుగా జరుగుతున్న చర్చలో ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళడానికి వీలేదనేది అనేక వాయిసుల రూపంలో వ్యక్తమైన అల్లు అర్జున్ అక్కడికి కానీ వెళితే ఖచ్చితంగా కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తారని ఇలాంటి జరుగుతున్న సందర్భంలోనే ఏదైతే భాస్కర్ ఉన్నాడో అంటే రేవతి భర్త భాస్కర్ ఉన్నాడో తాను కేసు విత్డ్రా చేసుకున్నట్టు కూడా ప్రకటించాడు. అంటే ఎంత ఒత్తిడికి గురైతే అంటే అటువైపు నుంచి కేవలం డబ్బులు కూడా కాదు, కుటుంబంలో భార్యను కోల్పోయాడు, ఆ కొడుకు తిరిగి వస్తాడో లేదో ఒక మృత్యుతో పోరాడుతున్న పరిస్థితులు కిమ్స్ హాస్పిటల్లో జరుగుతున్నాయి. ఇంత ఒత్తిడి మధ్య ఆ చిన్న పాపను తన వద్ద ఉంచుకొని సాగుతూ చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఈ కేసు నుంచి విత్డ్రా అవుతానని ప్రకటించాడంటే ఎంత ఒత్తిడి ఉంటుందనేది కూడా ఇప్పుడు సొసైటీలో అతిపెద్ద చర్చ జరుగుతుంది. అందుకని ఇన్ని పరిస్థితుల మధ్య చూసిన తర్వాత అల్లు అర్జున్ బయట ఉండడం అనేది
కరెక్ట్ కాదు. ఆయన ఉన్నాడంటే ఖచ్చితంగా ఈ కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. అటు భాస్కర్ కుటుంబాన్ని, అంటే చనిపోయిన రేవతి కుటుంబాన్ని కావచ్చు, లేకపోతే ఇతరత్రా కావచ్చు, లేదంటే ఏదైతే మధ్యంతర బెయిల్ అంటే ఇంట్రీమ్ బెయిల్ తీసుకొచ్చిన ఆ ఒత్తిడి తీసుకొచ్చిన సన్నివేశాలు కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా ఇతని బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ చేసి ఖచ్చితంగా అల్లు అర్జున్ లోపల ఉండాల్సింది అనేది పోలీసులు ఒక నిశ్చయానికి వచ్చారు. ఇది 2 రోజులు అమలు జరిగే అవకాశం ఉంది. ఇది కానీ సుప్రీంకోర్టులో కానీ రివ్యూ పిటిషన్ పైన చేసి ఆ ఇంట్రీమ్ బెయిల్ని కానీ తిరస్కరిస్తే ఖచ్చితంగా అల్లు అర్జున్ మళ్ళీ జైలుకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. గణేష్, మరి మనం చూసుకున్నట్లయితే మీరు చెప్పినట్టుగా అల్లు అర్జున్ పరామర్శించడానికి ఎంతో మంది సినీ పెద్దలు కూడా కలవడం జరిగింది. అయితే దీని తర్వాత శ్రీతేష్ చెల్లితో కూడా గత 2 రోజుల క్రితం బిగ్ టీవీ మాట్లాడింది. హృదయం కలిచివేసే మాటలే తను మాట్లాడింది. అందరికీ కూడా ఎంతో బాధగా అనిపించింది. అన్నయ్య వచ్చాక నేను స్కూల్కి వెళ్తాను, అమ్మ ఊరెళ్ళింది, ఇటువంటి మాటలు మాట్లాడింది. అందరికీ కూడా హృదయం కలిచివేసే మాటలనే చెప్పుకోవాలి. అయితే శ్రీతేష్ పరిస్థితి అసలు ఎలా ఉంది ఇప్పుడు? పరిస్థితి దాదాపు 13 రోజులుగా ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడు. మృత్యువుతో పోరాడుతున్నాడనే చెప్పాలి. ఎందుకంటే ఆసుపత్రి సిబ్బంది విడుదల చేస్తున్న హెల్త్ బులెటిన్లో అతను స్పందిస్తున్నాడు తప్ప అతన్ని కోలుకున్నాడని కూడా ఎక్కడా కూడా మనకి చెప్తున్న సందర్భాలు దాఖలాలు కనిపించడం లేదు. నిన్న కూడా మహిళా కమిషన్ చైర్పర్సన్ శారద అక్కడికి నేరేళ్ల శారద వెళ్ళి పరామర్శించారు. ఆసుపత్రిలో ఉండే కండిషన్ తెలుసుకున్నారు. కానీ డాక్టర్లు ఇన్ని రోజుల్లో శ్రీతేజ చికిత్స పొందుతూ బయటికి వస్తాడనేది మాత్రం ఎక్కడా కూడా గ్యారంటీ ఇవ్వడం లేదు. ఆయన ఇప్పటికే ఐసీయూలోనే చికిత్స పొందుతున్నాడు. అంటే ఒకవైపు ఐసీయూలో కుటుంబ ఏదైతే ఉందో దాన్ని ఆ భాస్కర్ ఒక భార్య పోయిన దుఃఖంలో, రేవతి పోయిన దుఃఖంలో భాస్కర్ ఉన్నాడు. ఆ తర్వాత ఆ కుమారుడు ఎప్పుడు బయటకు వస్తాడని ఎదురు చూస్తూ ఆసుపత్రి చుట్టే తిరుగుతున్నాడు. దాంతోపాటు ఆ చిన్నారిని అంటే ఆ చిన్నపిల్లని తీసుకుని హాస్పిటల్ దగ్గర ఉంటున్నాడు. నిన్న మన బిగ్ టీవీ చేసిన ఏదైతే ఒక ఇంటర్వ్యూ ఉందో, సుజాతారెడ్డి మన రిపోర్టర్, మన ప్రతినిధి సుజాతారెడ్డి చేసిన ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ మాటలు చూస్తే ప్రతి ఒక్కరూ చలించిపోవాల్సిందే. ఎందుకంటే అమ్మ ఊరెళ్ళింది, అన్నయ్య ఆసుపత్రిలో ఉన్నాడు, అందుకే నాన్న అక్కడ తీసుకెళ్తున్నాడు, అమ్మ వచ్చిన తర్వాత కలుస్తానని ఆ చిన్నారి చెప్తుందంటే తన తల్లి రేవతి చనిపోయిన విషయం తెలీదు, తన అన్నకి ఏం జరిగిందో తెలీదు, తన తండ్రి ఎందుకు తీసుకెళ్తున్నాడో తెలీదు, తను ఎందుకు ఇంటికి ఆసుపత్రికి తిరుగుతున్నానో, ఒంటరిగా ఉంటున్నానో తెలీదు. ఇంత అంటే ఏ కుటుంబం అయినా ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే అంతకంటే హృదయ విదాకరమైన బాధ కానీ, అంతకంటే సీరియస్ కండిషన్ కానీ, అంతకంటే విషాదం కానీ ఎక్కడ ఉండదని చెప్పాలి. ఆ మాటలు వింటుంటే ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్ళు వస్తున్నాయి. అందుకనే సోషల్ మీడియాలో అతిపెద్దగా ఆ వీడియోని, ఏదైతే మన రిపోర్టర్ చేసిన వీడియో ఉందో ఆ వీడియో వైరల్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్ళు చెప్పిస్తున్నారు. దానికి కిందన కామెంట్స్ చూస్తుంటే హృదయ విదాకరంగా ఏ కుటుంబానికి ఇలాంటి కష్టం రాకూడదనేది ఆ కామెంట్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇన్ని జరుగుతున్న తర్వాత ఒక్కసారి సీన్ కట్ చేసి ఇటువైపుకి వెళ్తే సేమ్ అదే కుటుంబం, అల్లు అర్జున్ కుటుంబం సేమ్ అలాంటిదే. 12 గంటల పాటు ఇంట్లో కనిపించకపోతే ఆ కుటుంబ సభ్యులందరూ అసలు దిక్కుతోచిన పరిస్థితికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులందరూ అక్కడికి చేరుకున్నారు. తర్వాత వచ్చిన తర్వాత భార్య సాధారణంగా ఆహ్వానించడం, పిల్లలు అతని చేతులు పట్టుకొని, అంటే 12 గంటల పాటు ఒక కుటుంబంలో ఒక అల్లు అర్జున్ మిస్ అయితే ఉండే బాధ ఇక్కడ ఉంటే, జీవితాంతం కనిపించింది ఇంకా రేవతి, ఆ తల్లి కనిపించదనే విషయం కానీ ఆ చిన్నపిల్లలకి తెలిస్తే ఏమవుతుంది ఆ కుటుంబం? నిజంగా ఆసుపత్రి నుంచి శ్రీతేజ కోలుకొని బయటికి రావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. కానీ అలాంటిది కానీ జరగకుండా ఉంటే ఆ కుటుంబం ఏమైపోవాలి? అంటే ఆ తల్లి కూతురు, తండ్రి ఆ కూతురు ఏమైపోవాలి అసలు? అంటే ఒక కుటుంబాన్ని నష్టపోయిన కుటుంబం ఇంత విషాదంలో ఉంటే 12 గంటల పాటు కనిపించకపోతే దాన్ని పెద్ద ఇష్యూగా తీసుకుని వాళ్ళు బాధపడుతున్నారంటే ఏ విధంగా బేరీ చేయాలి? ఖచ్చితంగా ప్రభుత్వం పేదల పక్షాన ఉండి ఇదే ఆలోచిస్తుంది. రేవతి కుటుంబానికి అండగా నిలవాలని ఆలోచన చేస్తుంది. రేవతి కుటుంబం కష్టం ప్రభుత్వ కష్టంగా భావిస్తుంది. ఇందుకే ఏదైతే బెయిల్ పిటిషన్ ఉందో, ఏదైతే పోలీసులు ఆ మధ్యంతర బెయిల్ పిటిషన్, రివ్యూ పిటిషన్ పైన తాము రివ్యూకి వెళ్తాం సుప్రీంకోర్టుకి అనగానే దానికి అంగీకరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదేమైనా 2 రోజుల్లో కానీ ఇది జరిగితే అల్లు అర్జున్ తిరిగి మళ్ళీ చెంచల్గూడ జైలుకి చేరే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ గణేష్. అయితే అల్లు అర్జున్కి మధ్యంతర బెయిల్ మీద రద్దయ్యే అవకాశం ఉన్నట్లు కూడా న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయితే అసలు అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేశారు, అసలు ఎప్పుడు అరెస్ట్ చేశారు, ఎలా అరెస్ట్ చేశారు అనేది మరొకసారి మనం చూద్దాం. అయితే అల్లు అర్జున్ 11:30 అల్లు అర్జున్ నివాసానికి పోలీసులు చేరుకున్నారు. రేవతి అనే మహిళా మృతిపై అంటే పుష్ప 2 5th రిలీజ్ అయింది, December 5th రిలీజ్ అయింది. ప్రీమియర్ షోలో భాగంగా 9:30 సినిమా అయితే రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా సందర్భంగా కూడా సంధ్య థియేటర్లో తొక్కిసలాట్లో జరిగిన ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందారు. తన కొడుకు శ్రీతేజ్ పరిస్థితి కూడా చాలా విషమంగా ఉంది. అయితే December 13న గత 2 రోజుల క్రితం ఆయన మీద తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు రేవతి మృతిపై. అయితే 11:30 అల్లు అర్జున్ నివాసానికి పోలీసులు చేరుకున్నారు. 11:45 అరెస్టు చేసినట్లు కూడా పోలీసులు చెప్పుకొచ్చారు. అయితే ఈ మధ్య సమయంలో కూడా
11:55 తన ఇంట్లో పై అంతస్తు నుంచి కిందకి దిగారు అల్లు అర్జున్. బెడ్రూమ్లోకి వచ్చి అరెస్ట్ చేసేంత అవసరం ఏముంది? నేను మీకు రెస్పెక్ట్ ఇస్తాను, మీరు కనుక నన్ను పిలిస్తే ఖచ్చితంగా నేను రెస్పెక్ట్ ఇస్తాను గవర్నమెంట్కి, పోలీసులకి కూడా. మీరు బెడ్రూమ్లోకి వచ్చి నన్ను లాక్కి వెళ్ళవలసిన అవసరం లేదని కూడా ఈ మధ్య సమయంలో ఆయన చెప్పుకొచ్చారు. అయితే 12 గంటలకి అరెస్ట్ గల కారణాలని అడిగి తెలుసుకున్నారు అల్లు అర్జున్. అసలు దేనికి అరెస్ట్ చేస్తున్నారు, ఏ ఇష్యూ మీద అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి 12 గంటలకి అల్లు అర్జున్ పోలీసులను అడిగి తెలుసుకున్నారు. 12:10 బెడ్రూమ్లోకి వచ్చేస్తారా అంటూ పోలీసును అల్లు అర్జున్ నిలదీశారు. 12:10 బెడ్రూమ్లోకి వచ్చి అడిగేంత, అంటే బెడ్రూమ్లోకి వచ్చి లాక్కి వెళ్లాల్సిన అవసరం ఏముంది, నేను వస్తాను, మీకు నేను రెస్పెక్ట్ ఇస్తాను అని చెప్పి 12:10 ఆయన చెప్పుకొచ్చారు. 12:15 జూబ్లీహిల్స్ నివాసంలో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. 12:15 జూబ్లీహిల్స్ నివాసంలో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. 12:20 అల్లు అర్జున్ నివాసం నుంచి కూడా చికటపల్లి పోలీస్ స్టేషన్ కి అల్లు అర్జున్ తరలించారు. 1 గంటకు చికటపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్ చేరుకున్నారు. అయితే ఈ మధ్యలో కూడా 12:15 నుంచి 1 గంట మధ్యలో కూడా అల్లు అర్జున్తో అల్లు అరవింద్ కూడా వస్తున్నారు. కానీ అల్లు అర్జున్ ఏదైనా మంచైనా చెడైనా నేనే చూసుకుంటాను అని చెప్పేసి ఆయనే పోలీస్ వెహికల్లో ఎక్కి అల్లు అర్జున్ నివాసం నుంచి కూడా చికటపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అయితే 1:15 రిమాండ్ రిపోర్ట్ రెడీ చేశారు పోలీసులు. 1:15 రిమాండ్ రిపోర్ట్ రెడీ చేశారు పోలీసులు. 1:30 చికటపల్లి పిఎస్ కు పెద్ద ఎత్తున అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేరుకున్నారు. అసలు ఎందుకు అరెస్ట్ చేశారు మా హీరోని అని చెప్పేసి 1:30 చికటపల్లి పిఎస్ కు పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేరుకున్నారు. అయితే 2:10 చికటపల్లి పిఎస్ నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఎందుకంటే రిమాండ్ విధించే ముందు కూడా ఆ ఖైదీకి ఏదైతే అంటే ఎటువంటి అంటే ఆయన హార్ట్ బీట్ అప్ అండ్ డౌన్ అయ్యిందా, ఏమైందని చెప్పి చెకప్ చేస్తారు. సో దానికి సంబంధించి 2:10 చికటపల్లి పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్య చికిత్సలు చేశారు అల్లు అర్జున్ కి. 2:15 గాంధీ ఆసుపత్రిలో అల్లు అర్జున్ కి వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే 2:50 గాంధీ ఆసుపత్రిలో అల్లు అర్జున్ కి వైద్య పరీక్షలు పూర్తి చేశారు వైద్యులు. 3 గంటలకు గాంధీ ఆసుపత్రి నుంచి నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ ని తరలించారు. వైద్య పరీక్షల అనంతరం గాంధీ ఆసుపత్రికి అల్లు అర్జున్ ని నాంపల్లి కోర్టుకు తరలించారు పోలీసులు 3 గంటలకి. అయితే 3:13 నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ చేరుకున్నారు. పోలీసులు నాంపల్లి కోర్టుకి అల్లు అర్జున్ ని 3:13 తీసుకొచ్చారు. 4:15 14 రోజుల రిమాండ్ విధిస్తున్నట్లు నాంపల్లి కోర్టు జారీ చేసింది, ఉత్తర్వులు జారీ చేసింది. 4:15 14 రోజుల రిమాండ్ విధిస్తున్నట్లు కూడా నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే 5:06 నాంపల్లి కోర్టు నుంచి చంచల్గూడ జైలుకు అల్లు అర్జున్ తరలింపు చేశారు. అంటే ఇంక రిమాండ్ విధిస్తున్నట్లు కూడా చెప్పుకొచ్చారు. కాబట్టి ఆ 14 రోజులు కూడా రిమాండ్ ఉన్నట్టే కూడా చెప్పుకొచ్చారు. అయితే 4:15 14 రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. అయితే 5:06 నాంపల్లి కోర్టు నుంచి చంచల్గూడ జైలుకు అల్లు అర్జున్ తరలించారు 14 రోజులు రిమాండ్ విధిస్తూ. అయితే 5:24 చంచల్గూడ జైల్లోకి అల్లు అర్జున్ చేర్చారు. 5:24 అల్లు అర్జున్ ని చంచల్గూడ జైల్లోకి తీసుకెళ్లారు. చంచల్గూడ జైలు దగ్గర కూడా పెద్ద ఎత్తున బన్నీ ఫ్యాన్స్ చేరుకున్నారు. అయితే ఇదంతా జరుగుతున్న క్రమంలో ఈయన ముందస్తు బెయిల్ పిటిషన్ ని విధించారు. సో అయితే దీని తర్వాత 5:37 అల్లు అర్జున్ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినట్లు కూడా ఒక బిగ్ న్యూస్ ని రిలీజ్ చేసింది. అయితే ఇప్పుడు మధ్యంతర బెయిల్ మీద ఆయన బయటకు వచ్చారు. ఈ బెయిల్ రద్దు అవబోతున్నట్లు కూడా సమాచారం అందుతుంది, న్యాయ నిపుణులు చెప్పుకొస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీపాల్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీపాల్ చెప్పండి, అయితే మధ్యంతర బెయిల్ రద్దయ్యే అవకాశం ఉన్నట్లు కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? ఈ పుష్ప రిలీజ్ అయినప్పటి నుంచి ఒక గందరగోళ దృష్టితోనే ఉన్నాయి. ఆ తర్వాత రేవతి చనిపోయినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు అయితే జరిగిన పరిణామాలు అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఇకపోతే జరుగుతున్న విషయం ఏంటంటే అల్లు అర్జున్ కి బెయిల్ మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ ని మాత్రం రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ అయితే వేయనున్నారు హైదరాబాద్ పోలీసులు. ఇక పై అధికారుల నుండి వాళ్ళ అనుమతి రాగానే పిటిషన్ వేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఖచ్చితంగా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను మధ్యంతర బెయిల్ 4 వారాలని చెప్పేశారు. ఆ 4 వారాల మధ్యంతర బెయిల్ ని మరి ఏ విధంగా చూస్తారనేది దాని గురించి కూడా వీళ్ళు కూడా మళ్ళీ ఏదైనా పిటిషన్ వేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా తన సన్నిహిత వర్గాలు అయితే చెప్తున్నాయి. తన మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ అయితే ఖచ్చితంగా రద్దు చేయాలని పోలీసులు అయితే పట్టుబట్టి హైదరాబాద్ లో హైకోర్టులో అయితే పిటిషన్ వేయనున్నారని చెప్పేసి అయితే హైదరాబాద్ పోలీసులు అయితే ఖచ్చితంగా ఒక గట్టి నిర్ణయం అయితే తీసుకొని ఉన్నారు. పై అధికారుల నుండి మళ్ళీ అదే పెద్ద మన సిపి గారి దగ్గర నుంచి కొంచెం కన్ఫర్మేషన్ వస్తే గానీ కంపల్సరీ వీళ్ళు పిటిషన్ వేసే అవకాశం అయితే కనిపిస్తుంది మనకు.
శ్రీపాల్, మరి అసలు శ్రీతేజ్ పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే శ్రీతేజ్ యొక్క చెల్లితో మన వ్యక్తివి గత 2 రోజుల క్రితం మాట్లాడింది కూడా. అయితే తన హృదయం కలిచివేసేలా మాటలు కూడా మాట్లాడింది. అన్నయ్య హాస్పిటల్ నుంచి వచ్చాక నేను స్కూల్కి వెళ్తాను, అమ్మ ఊరెళ్ళింది అని కూడా మాట్లాడింది. అయితే గత 2 రోజుల క్రితం ఆ అమ్మాయి వ్యక్తివితో కూడా మాట్లాడింది. అయితే శ్రీతేజ్ పరిస్థితి అసలు ఎలా ఉంది ఇప్పుడు? కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఎందుకంటే ఒక ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా రెడీ అయిపోయారు. ఎందుకంటే సిపి గారు మామూలుగా వీళ్ళందరూ వెళ్ళి ఖచ్చితంగా సివి ఆనంద్ గారు ఐపీఎస్ కమిషనర్ అండ్ పోలీసు అండ్ హెల్త్ సెక్రటరీ కూడా వెళ్ళి ఈ రోజు సాయంత్రం 4 గంటలకు 4 నుంచి 4:30 గంటల మధ్యలో ఈ కిమ్స్ లో అయితే పరామర్శించడానికి అయితే వెళ్తున్నారు ఖచ్చితంగా అని చెప్పవచ్చు. ఆ తర్వాత ఈ బులెటిన్ ఒకటి రిలీజ్ చేసి తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని కూడా ఒక వివరణ అయితే ఇవ్వనున్నారు. ఇకపోతే ఏంటంటే వీళ్ళు కూడా వేరే ఒక స్టేట్ నుంచి కూడా మెడిసిన్ దొరకకపోతే కూడా అల్లు అర్జున్ తరపు వాళ్ళైతే ఒక మెడిసిన్స్ అండ్ ఇంజెక్షన్స్ అయితే తెప్పించారని చెప్పేసి సన్నిహిత వర్గాలు అయితే చెప్తున్నాయి. తను ఇంకా కోమాల నుండి కోలుకోకపోవడం అయితే విషాదకరం అని చెప్పుకోవచ్చు. తన ఆరోగ్య పరిస్థితి మాత్రం ఎవరైతే ఖచ్చితంగా ఒక ఓపెన్ టాక్ తోనైతే ఏమి చెప్పడం లేదు. హాస్పిటల్ కానీ వీళ్ళు కానీ బులెటిన్ ఊరికి రిలీజ్ చేస్తున్నారు కానీ ఒక ఖచ్చితమైన అసలు ఏం జరుగుతుందని కూడా చెప్పడం లేదు. కొంతమంది అల్లు అర్జున్ సన్నిహితుల్ని మాత్రం ఈ రోజు అడిగిన వివరాలను బట్టి నేను మాట్లాడిన ప్రకారం 3 రోజుల తర్వాత అయితే 2 రోజుల తర్వాత బయటకు వస్తారు, మేము మెడిసిన్ కూడా కొనిచ్చాము, ఈ మెడిసిన్స్ వాళ్ళకి కంపల్సరీ ఇతనికి మెయిన్ మెడిసిన్స్ యూజ్ అవుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ప్రెస్ మీట్ అయితే 4 గంటలకి నుంచి 4:30 మధ్యలో ఐపీఎస్ ఆనంద్ సివి ఆనంద్ గారు మరియు హెల్త్ సెక్రటరీ కూడా కిమ్స్ హాస్పిటల్ వెళ్ళి వాళ్ళని పరామర్శించేసి అసలు ఏం జరుగుతుందని చెప్పి వాళ్ళ ఫాదర్ దగ్గర నుండి కూడా హాస్పిటల్ మెయిన్ డాక్టర్స్ దగ్గర నుంచి కూడా ఒక క్లారిటీ తీసుకుంటే మాత్రం మనకి ఎలాంటిది వస్తుందని చెప్పేసి కూడా ఒక నిర్ణయము. ఇలాంటిది ఏదైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ ఈ మధ్యంతర బెయిల్ అయితే క్యాన్సిల్ చేయడం అయితే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పవచ్చు. ఇది కొంచెం సీరియస్నెస్ అంశంగా మారే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్. ఎస్, మనం చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ కి మరొక బిగ్ షాక్ తగిలే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మధ్యంతర బెయిల్ కూడా రద్దయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా న్యాయ నిపుణులు చెప్పుకొస్తున్నారు. అయితే రేవతి మృతి మీద అల్లు అర్జున్ మీద కేసు పెట్టారు తెలంగాణ పోలీసులు. రేవతి మృతి చెందింది. అయితే సంధ్య థియేటర్లో పుష్ప 2 సినిమా December 5th రిలీజ్ అయిన నేపథ్యంలో ప్రీమియర్ షోస్ కి రేవతి ఫ్యామిలీ మొత్తం వెళ్లారు. అయితే రేవతి పరిస్థితి అక్కడ అస్వస్థతకు గురైతే అక్కడే మృతి చెందారు. రేవతి కొడుకు శ్రీతేజ్ పరిస్థితి ఇప్పటికీ కూడా చాలా విషమంగా ఉంది. అయితే ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ మీద కేసు పెట్టారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి కూడా గత 2 రోజుల క్రితం అల్లు అర్జున్ ని తీసుకుని వెళ్లారు. అయితే దాని తర్వాత చిక్కడపల్లి స్టేషన్ నుంచి నాంపల్లి కోర్టుకి తరలించుగా నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దాని తర్వాత కూడా హైకోర్టు అంటే అల్లు అర్జున్ ముందే ఒక పిటిషన్ అయితే ఆయన దాఖలు చేశారు. ఈ సందర్భంగా కూడా హైకోర్టు ఆయనకి మధ్యంతర బెయిల్ ఇచ్చింది. కానీ మధ్యంతర బెయిల్ కూడా రద్దవబోతున్నట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే శ్రీతేజ్ పరిస్థితి అంటే రేవతి మృతి అయింది. రేవతి మృతి తర్వాత తన కొడుకు శ్రీతేజ్ ఎవరైతే ఉన్నారో తన పరిస్థితి చాలా విషమంగా ఉంది. అయితే శ్రీతేజ్ వాళ్ళ చెల్లి బిగ్ టీవీతో మాట్లాడింది గత 2 రోజుల క్రితం. అసలు అమ్మాయి ఏం మాట్లాడింది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఘటనలో రేవతి చనిపోయారు. రేవతికి సంబంధించినటువంటి బిడ్డ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. చెప్పు, నీ పేరేంటమ్మా? నీ పేరేంటి? అన్నయ్య దగ్గరికి వెళ్ళావా? ఎలా ఉంది ఇప్పుడు అన్నయ్యకి? మంచిగానే ఉన్నావు. ఏమన్నా మాట్లాడుతున్నాడా నీతో? అన్నయ్యతో రోజు ఆడుకుంటూ ఉంటావా? అవును. అవునా? అమ్మ నీకేం చెప్పేది? రోజు స్కూల్కి వెళ్తావా నువ్వు? అసలు వెళ్తాను. ఏం చెప్పేది అమ్మ నీతో? తెల్లాలి అని చెప్తుంది మమ్మీ. అన్నం రోజు నీకు ఎవరు తినిపిస్తారు? మమ్మీ ఎత్తడితేనే బయట తెరితే నేనే తింటా. మమ్మీ ఉంటే మమ్మీ తినిపిస్తుంది నాతో అన్నయ్యకి. ఇప్పుడు మరి అమ్మ ఎక్కడ ఉంది తెలుసా నీకు? అమ్మ ఊరికెళ్ళిందా? ఎప్పుడు వస్తా అని చెప్తుంది? రాదంటనా? ఎందుకు? ఏమో చెప్పలేదా? ఇప్పుడు మరి అన్నయ్యతో రోజు ఇక్కడే ఆడుకుంటూ ఉంటావా నువ్వు? బయట లోపల. ఎప్పటి నుంచి ఉన్నావు నువ్వు హాస్పిటల్లో? రోజు వెళ్తున్నావా? చూస్తున్నావా అన్నయ్యని? ఎప్పుడు వస్తాడంట అన్నయ్య ఇక్కడికి? నెల అవుతుందంటనా? అవును. అమ్మ ఇక్కడికి వెళ్ళింది, ఊరెళ్ళిందని నీకు ఎవరు చెప్పారు? మమ్మీ చెప్పి వెళ్ళింది. ఏమని చెప్పింది ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు మమ్మీ నీకు? ఊరు తెరుతున్నా అని. సినిమాకి వెళ్ళేటప్పుడు నువ్వు కూడా వెళ్ళావా అక్కడికి? అవును. చూసావా సినిమా లేకపోతే బయటనే వచ్చేసావా?
కొంచెం చూసి మళ్ళీ బయటకు వచ్చేస్తాం. ఏం జరిగింది అసలు సినిమాకి వెళ్ళేటప్పుడు? ఎవరెవరు వెళ్ళారు ఇంట్లో నుంచి? ఫస్ట్ మేము ముగ్గురం వెళ్ళాము. అలా ఆడితే డాడీ వచ్చారు. వస్తే వచ్చిన మేము లోపల తెల్లని ఫోన్ చేసి చెప్పింది, వస్తున్నావు ఫోన్ చేసి చెప్తే మళ్ళీ ఇట్లయిందని తెలిసింది. ఏమైందని తెలుసు నీకు? నాకేం చెప్పలేదు డాడీ. ఏం చెప్పలేదా? ఇంటికి ఎవరెవరు వచ్చారు అప్పుడు? తెలియదు. నువ్వు నాన్న మాత్రమే ఇంటికి వచ్చారా? నన్ను ఊరు దింపలే, అమ్మమ్మ ఇంకా దింపిండు. ఇప్పుడు స్కూల్కి మరి ఎవరు స్కూల్కి వెళ్తున్నావా ఇప్పుడు? వెళ్తాను. ఇంత నెలైనా వెళ్తా. నెల అయ్యాక వెళ్తావా? నెలైనా వారమైనా. ఎందుకు? ఎందుకంటే మమ్మీ పూజ తర్వాత అన్న వచ్చినాక వెళ్తా. అమ్మ అన్నయ్య వచ్చాక వెళ్తావా? మమ్మీ పూజ అయిపోయినాక అన్న వచ్చినాక పోతా. అవునా? అన్న నువ్వు కలిసి వెళ్తారా? అవును. అన్న నిన్ను ఎట్లా చూస్తాడు? అంటే అలా చూడరు. ఎప్పుడైనా మమ్మీ బయటకు వెళ్తే నాని ఫోన్ ఉంటుంది. ఫస్ట్ నేను వచ్చిన అన్నయ్య వస్తారు. అప్పుడు ఇద్దరం ఫోన్ వాడుతుంటాం. అమ్మ ఏం చెప్తుంది నీకు మంచిగా రోజు? అమ్మ అంటే ఎంత ఇష్టం నీకు? చాలా ఇష్టం. చాలా అంటే చాలా ఇష్టమా? మరి చూడకుండా ఉండగలుగుతున్నావా అమ్మని? గుర్తొస్తుందా అమ్మ నీకు? ఏం చెప్తావు అమ్మకి నువ్వు? ఫోన్ అని చెప్తా ఎప్పుడు. ఇప్పుడు అమ్మ దూరంగా ఉంది కదా, రమ్మని చెప్తావా? ఏం చెప్తావు? రమ్మనే చెప్తా. అయితే చూస్తున్నాను కదా, రేవతికి సంబంధించినటువంటి కూతురు కనీసం వాళ్ళ అమ్మ చనిపోయింది, ఇక రాదు అని కూడా ఆ పాపకి తెలియదు. అమ్మ ఊరెళ్ళింది, నెల తర్వాత వస్తా అని చెప్తుంది అని చెప్పేసి ఆ పాప చెప్తుంది. మరోవైపు వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి చూశాను, అన్నయ్య మాట్లాడడం లేదు, అన్నయ్య బాగానే ఉన్నాడు, అన్నయ్య ఇంటికి వచ్చిన తర్వాత తిరిగి స్కూల్కి వెళ్తామని చెప్తున్నారు. ఈ ప్రాంతంలోనే రోజు రేవతి ఉదయాన్నే వాళ్ళ ఇద్దరు పిల్లల్ని కూడా స్కూల్కి పంపించేది. పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం ఇదే ప్లేస్లో కలిసి ఆడుకునే వాళ్ళం ఇద్దరిని అని చెప్పేసి ఆ పాప ఎంతో తెలియక ఆ పాప అసలుకి కనీసం వాళ్ళ అన్నయ్య ఎలా ఉన్నాడు, వాళ్ళ అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని తెలియక ఇంకా వస్తారు అని చెప్తున్నారు. నిన్నటి నుంచి కూడా అటు శ్రీతేజ్కి సంబంధించినటువంటి ఆరోగ్య విషమంగా ఉంది అని చెప్తున్నారు. ఇప్పటికీ కూడా ఒక హెల్త్ బులెటిన్ కూడా శ్రీతేజ్కి సంబంధించి ఎక్కడా రిలీజ్ చేయలేదు. ఆ పాపను చూస్తే నిజంగా కూడా హృదయం తరిగిపోతుందనే చెప్పాలి. ఆ పాపకి ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలియడం లేదు. అందరూ కలిసి సినిమాకి వెళ్ళాము, కానీ ఆ బయటికి వచ్చేటటువంటి సమయంలో కేవలము పాపని ఎవరో తీసుకొచ్చారంట. తీసుకొచ్చినటువంటి టైంలో పాపని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేశారు అని చెప్తుంది. అంటే నిన్న అల్లు అర్జున్కి సంబంధించి 20 గంటలు అంటే ఒక రాత్రి ఇంటికి రాకపోతేనే వాళ్ళ పిల్లలిద్దరు కూడా బయట వాళ్ళ నాన్న కోసం ఎదురు చూస్తూ ఎప్పుడెప్పుడు నాన్న వస్తాడా అని చెప్పేసి ఆ టైంలో ఇంటికి రాగానే హృదయాన్ని అత్తుకొని ఎంతో ప్రేమను చూపించాడు. కానీ ఈ పిల్లలకి రేవతి కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి ఆ పాపకి వాళ్ళ అమ్మ ఇక రాదు, ఎంతో గారభంగా పెంచుకున్నటువంటి పిల్లలకి ఇక తల్లి లేదు, మరోవైపు అన్నయ్య లేడు అనని ఎప్పుడెప్పుడు అమ్మ వస్తుందా అని చెప్పేసి నెల రోజుల్లో వస్తుంది అని చెప్పింది అని చెప్పేసి ఆ పాప ఆశతో ఎదురు చూస్తుంది. ఇదందరినీ కూడా కలిసివేస్తున్నటువంటి విషయం. ఇప్పటికీ సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి అల్లు అర్జున్ అక్కడ ఉన్నాడు అని అంటే అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చి దాదాపు సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అందరూ వచ్చి అల్లు అర్జున్ని వాళ్ళ కుటుంబ సభ్యులని పరామర్శించే ప్రయత్నం చేశారు. కానీ ఇంత జరిగి ఆ పాప తల్లిని కోల్పోయింది, మరోవైపు అన్న పరిస్థితి విషమంగా ఉంది. ఈ కుటుంబానికి భరోసా ఇవ్వడానికి కనీసం సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎవరూ రాకపోవడం నిజంగా బాధాకరం. కెమెరామెన్ వంశీతో సుజాత, హైదరాబాద్.
ఎస్, ఆ పాప ఎంత ముద్దుగా మాట్లాడిందో కూడా మనం అందరం చూసాం. అమ్మ వస్తుంది, అమ్మ ఊరికి వెళ్ళింది, అన్నయ్య కూడా హాస్పిటల్లోనే ఉన్నాడు, వచ్చేస్తాడు, వచ్చిన తర్వాత ఇద్దరం కూడా స్కూల్కి వెళ్తాం, మేము ఇక్కడే ఆడుకునే వాళ్ళమని కూడా చెప్తుంది. అయితే ఆ అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా కంట్లో నీరు తిరుగుతాయి కూడా, అంత ముద్దుగా మాట్లాడుతుంది ఆ పాప. అయితే వాళ్ళు ఎంతో ఆనందంగా సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు ఈ దుర్ఘటన అనేది చోటు చేసుకుంది, తొక్కిసలాటలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అయితే దీనికి సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్ కూడా చేశారు. అయితే హైకోర్టు మాత్రం మధ్యంతర బెయిల్ ఇచ్చి విడుదల చేసింది. కానీ ఆ మధ్యంతర బెయిల్ కూడా రద్దు అవబోతున్నట్లు కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు. మరి అసలు రద్దు అవబోతుందా, మళ్ళీ బన్నీ జైలుకి వెళ్ళబోతున్నారనేది కూడా ఇంకా చూడాల్సి ఉంది. రైట్, స్టే విత్ us.